ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఉగ్రత్వం మాతృత్వం కలగలిపిన దివ్య రూపం ఆ మహంకాళి అమ్మవారు. ఆ అమ్మవారు ఎన్నో రూపాలను ఎన్నో చోట్ల స్వయం వ్యక్తమయ్యారు. అటువంటి స్వయంభూ క్షేత్రాన్ని ఇవాళ మనం దర్శించుకోబోతున్నాం. అదే ఎంతో మహిమాన్వితమైన 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ మహంకాళి ఆలయం, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం. జయ జయ దుర్గమ్మ, దుర్గమ్మ కనక దుర్గమ్మ, దుర్గమ్మ. మరి అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు పత్రం పుష్పం ఏదో ఒకటి అమ్మకి సమర్పిస్తే ఆమె ఇంకా సంతోషిస్తుందట. అన్నిటికన్నా పూర్ణ మనసుతో మంచి మనసుతో మనం వెళ్తే ఇంకా సంతోషిస్తుంది. నా వంతుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాను. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే అమ్మ దగ్గరికి మనం వచ్చామన్న ఒక అద్భుతమైన ఆలోచన, భావన మనకు వచ్చేస్తుందండి. ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ అంతకన్నా ముందుగా ధ్వజస్తంభం దగ్గర మనం దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఆ గణపతి ఆజ్ఞ ఉండాలి కదా. ఇక్కడ బుజ్జి గణపయ్య మనకి దర్శనమిస్తారు. ఇదో ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నారో. వెండి కళ్ళు అమర్చారు ఆ బొజ్జ గణపయ్యకి. అలా తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఒక చేతిలో కుడుము, మరొక చేతిలో మనల్ని దీవించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనపడుతోంది. గణాధిపతయే నమః, విఘ్నరాజాయ నమః, లంబోదరాయ నమః, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణాధిపతయే నమః. దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ, దుర్గమ్మ కనక దుర్గమ్మ. సరిగ్గా ఆలయానికి వెనుక భాగంలో ఉన్నాం. ఈ అమ్మవారు స్వయం వ్యక్తమయ్యారండి. అప్పటి రూపం ఇక్కడ ఒక చిన్న ఫోటోలో మనకి ఇక్కడ పెట్టారు చూసారా. వెనక వైపు ఉన్నాం మనం అమ్మవారికి స్వయంగా. ఇక్కడ నుంచి మనం ఏమన్నా కోరికలు చెప్పుకున్నా కూడా వెంటనే ఆవిడ వింటుంది. ఎక్కడున్నా ఆవిడకి తెలిసిపోతుంది కదా మనం ఏం కావాలనుకున్నాం ఆవిడ బిడ్డలుగా. సుమారు 75 సంవత్సరాలు అవుతుందండి అమ్మవారు స్వయం వ్యక్తమయ్యారు. అప్పటి నుంచి ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగదేవత ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ ఉన్నారు చూడండి. నాగదేవత ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. సంతానం గురించి అలాగే కళ్యాణం గురించి చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకుంటారండి. అభిషేకాలు చేస్తామని చెప్పి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని. ఎవరైతే కళ్యాణానికి కావచ్చు సంతానం విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారో వారు ఇక్కడికి వచ్చి ప్రతి మంగళవారం కనుక అభిషేకం చేసుకుంటే సుమారుగా ఒక 11 మంగళవారాలు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది, కళ్యాణము జరుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఇక్కడ అయ్యగారు చెప్తున్న మాట అన్నమాట. ఎందుకంటే చాలా మంది భక్తులకి ఇది నిదర్శనాలు కూడా చెప్తున్నారు. ఈ గ్రామంలో అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఏకైక దేవాలయం ఉన్నటువంటి మహాకాళి దేవాలయం, అతిపెద్ద దేవాలయము, ప్రాచీన ఆలయము ఈ మహాకాళి దేవాలయము. ఇక్కడ చుట్టుముక్కల ప్రాంతంలో ఉన్నందరి వారు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తారు. మహిమానితురాలైనట్టుగా భక్తుల కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలిసినటువంటి ఉప్పుగూడ మహాకాళి అమ్మవారి యొక్క మహిమలు చాలా ఉన్నాయి. వివాహం కాని వారు కూడా ఇక్కడికి మంగళవారం నాడు రాహుకాలంలో పూజలు చేస్తే వారికి వివాహము, సంతానం లేని వారికి కూడా ఈ రావి చెట్టు చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కూడా సంతానం కూడా జరుగుతుంది. అలాగే పూర్వకాలంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పరాజు, ఇక్కడ నాగదేవత ఆలయం ఉంది, పుట్ట ఉంది. ఇక్కడ కూడా ఈ పుట్టకు నాగుల పంచమే కాకుండా కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి, అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి నాడు కూడా విశేషంగా నాగదేవతను కొలుస్తూ ఉంటారు.
అలా కొలడం వల్ల వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, రోగ బాధలున్నటువంటి వారికి కూడా ఇహరోగాలు లేకుండా చేస్తున్నటువంటి మహిమానిటువంటి తల్లి ఉప్పుగూడ మహాకాళి. నీ చల్లని చూపులుంటే బాధలన్నీ తొలగును, నీ దర్శన భాగ్యము. ఇక్కడ స్వయంగా పుట్ట కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా పాలు పోస్తారు. ఇక నాగుల పంచమికి అలాగే నాగుల చవితికి విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఎంతో మంది వచ్చి ఇక్కడ పుట్టలో పాలు పోసి ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుని వెళ్తారు. పుట్టమన్ను చాలా శ్రేష్టం కదా. చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు వెంటనే పుట్ట దగ్గరికి వెళ్ళి తీసి చెవి దగ్గర పెట్టేది. మరీ ముఖ్యంగా చెవి సమస్యలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా అది పోతుంది. జనని నీవే మా పూజలందరావే, సింహవాహినివే సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే మా పూజలందరావే, జగముల నేలే జగదీశ్వరివి. మన ప్రదక్షిణ పూర్తయింది. ఇక అమ్మకి ఇవి సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ రండి. బాధలన్నీ తొలగును, నీ దర్శన భాగ్యము దరిద్రమును తరుమును, నువ్వు అడుగేసిన చోట సిరులు తాండవించును, నీ అభయ హస్తము వరమును కురిపించును. 18 రూపాలలో అమ్మా తల్లి. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల ప్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. జగముల నేలే. ఓం అగ్నిర్వసతిర్భవః ఆదిత్యాయువ తేజో భవ విష్ణవ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవః ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలైః పుణ్యసుజాయమానైః ప్రమోదమానైః రభిమన్యుమానైః పుత్రైః పౌత్రైః శ్రియవర్ధతాం దీర్ఘమాయుః అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామ్యార్థసిద్ధే పుత్రపౌత్రధనం ధాన్యం మద్దత్వాయా విఘోరవం. కనక దుర్గమ్మ దుర్గమ్మ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్య సుప్రీదా సుప్రసన్నా వరదా భవతు. దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల ప్రోచే భువనేశ్వరివి. ఎంత చక్కటి దర్శనం అయిందో నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అమ్మగారింటికి వెళ్తే ఆడపిల్లకి ఎంత చక్కగా చూసుకుంటారు, చీర పెడతారు, ప్రేమగా పలకరిస్తారు, ఆప్యాయంగా మాట్లాడతారు. అవి చాలు కదా, కడుపు నిండిపోతాయి. నాకు అదే భావన కలిగింది అమ్మ దగ్గరికి రాగానే. అమ్మవారికి తాంబూలం ఇచ్చాను, నాకు కూడా ఆవిడ తిరిగి చీర పెట్టారు. ఎంత సంతోషమో, చాలా ఆనందం అనిపించింది. ఉప్పుగూడ మహంకాళి పేరుకు ఆవిడ మహంకాళి, కాళీ రూపం అయినా కూడా శాంత స్వరూపురాలి అమ్మవారు ఇక్కడ చాలా శాంతంగా మనకు కనిపిస్తారండి. ఆ విగ్రహం కూడా ఎంత నిండుగా కనబడుతుందంటో, మనకి సాధారణంగా చూస్తుంటే ఇంట్లో పెద్దవాళ్ళు నిండు ముత్తైదులు ఎలా ఉంటారు, ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా ముడికి పువ్వులు అవి అలంకరించుకుని అలా చీర కట్టుకుని కూర్చుంటారు కదా, మన ఇళ్ళలా చూస్తామా, అలాగే అనిపించారు ఆవిడ్ని చూస్తుంటే. 10 చేతులతో అమ్మవారు దర్శనమిస్తారు. ఎంత శాంతంగా అలా కూర్చుని అరమోట్పు కన్నులతో ఆవిడ కనిపిస్తారండి. సగం వరకు పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టారు. వెండి కిరీటం అమ్మవారికి, 10 చేతులతోటి అభయహస్తం మనకి చూపిస్తూ వరాలను అందిస్తాను అని చెబుతూ ఎర్రటి చీర కట్టారు అమ్మవారికి. ఒక కాలు ఇలా పెట్టి ఇలా ఒక సింహాసనం పైన ఆవిడ కూర్చునుంది మహారాణిలాగా అని అనిపించింది.
ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తే ఏ కోరికలు మనకి గుర్తురావు. అమ్మ అని అంటే చాలు మనలో ఉన్న బాధలు మన నోటితో చెప్పకపోయినా ఆవిడ మన మనసులో ఏముందో అర్థం చేసేసుకుంటుంది. అదైతే అనిపించింది. అమ్మవారు ఎంత చక్కగా ఉందో తెలుసా, ఆవిడ వేసుకున్నటువంటి ఆభరణాలు, ఎర్రటి చీర, ఆవిడ మోము అయితే ఎప్పటికీ మర్చిపోలేమంటే ఒక్కసారి చూస్తే ఇంకా అలా మన తనివి తీరిపోతుంది అన్నట్టుగా అనిపించింది. చిరుమందహాసంతో అరమూర్పు కన్నులతో పెద్ద బొట్టు పెట్టుకుని పసుపులా రాసుకుని మొహానికి ఆవిడ చిన్నగా నవ్వుతున్నట్లుగా ఆ బుగ్గలు ఇలా కనిపిస్తాయి. భలే బుద్ధిగా ఉంది అమ్మవారు అయితే. వదిలిపెట్టి మమ్మీలగా వస్తావు, ఆకలన్న వారికి అన్నపూర్ణపై ఏదో ఒక రూపంలో కడుపు నింపుతావు. కష్టాల్లో ఉన్న వారికే అమ్మా తల్లి, కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడిచి విధిరాతకు ఎదురీదే శక్తిని అందించి కంటి పాపలాగా కాపాడుతుంటావు. ఇంటి దీపమోలే నువ్వు వెలుగును ఇస్తావు దుర్గమ్మ. అమ్మవారు ఎంత మహిమాన్వితం అంటే ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుంటారండి. కోరిన కోరిక ఏదైనా ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆవిడ నెరవేరుస్తుంది. అందుకు చాలా ప్రత్యేకం ఇక్కడ అమ్మవారు. దారిని వెళ్తూ కూడా ఉప్పుగూడ అండి, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం అని మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేసుకుని వచ్చేది. చాలా ఈజీ అడ్రస్. కొంచెం గల్లీలు అవి దాటుకుని రావాలి, కానీ రోడ్డు పైనే ఉంటుంది. ఇలా వెళ్ళి దారిని పోయే వాళ్ళు కూడా ఇలా ఒక్క నిమిషం అమ్మని దండం పెట్టేసుకుని వెళ్దాము, అమ్మని ఒకసారి పలకరించి వెళ్దాం అన్నట్టుగా వెళ్తారు. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో తెలుసా, ప్రతి మంగళవారం సాయంత్రం పూట ఎంతో మంది వచ్చి ప్రదక్షిణాలు చేస్తారండి. 41 రోజులు కొంతమంది చేస్తారు. 108 ప్రదక్షిణలు ప్రతి మంగళవారం కనుక చేస్తే వారికి గృహానికి సంబంధించి వాళ్ళు ఏమైనా ప్లానింగ్ చేసుకుంటున్నా, లేకపోతే గృహయోగం కోసం వాళ్ళు మొక్కుకుంటున్నా ఖచ్చితంగా వాళ్ళు సంవత్సరంలో గృహ నిర్మాణం చేపడతారు. అలాగే కళ్యాణం గురించి, సంతానం గురించి, ఉద్యోగంలో పదోన్నతి గురించి, వ్యాపారాల గురించి, అలాగే ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వీసాల కోసం, పాస్పోర్ట్ల కోసం ఇలా రకరకాలుగా వచ్చి వాళ్ళు మొక్కుకుని వెళ్తారు. ఇట్టే అమ్మవారు ఆ కోరికలు తీరుస్తుందట. కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా ఈవిడ వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ అమ్మ ఇంకా అమ్మల కన్నా అమ్మగా వాళ్ళు ఎప్పుడు సంరక్షించే మహాతల్లిగా ఇక్కడ ప్రజలందరినీ కూడా కాపాడుతోంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారండి. ప్రత్యేకంగా బోనాలు ఎంత విశేషంగా జరుగుతాయో శాకాంబరిగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ రంగం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా దసరా చాలా వైభవంగా జరుగుతుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, అబ్బో ఒకటని కాదు సంవత్సరం పొడుగునా ఎన్నో రకాల పూజలు విశేషంగా అమ్మవారికి జరుగుతూనే ఉంటాయి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే చాలా ప్రత్యేకం అమ్మవారి ఆలయంలో. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు ఉన్నారు, మరి అయ్యవారు కూడా ఉండాలిగా. పక్కనే శివాలయం కూడా నిర్మాణం జరుగుతోంది. అలాగే అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలోనే కళ్యాణ మండపం కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొక్కులు చాలా మంది మొక్కుకుంటున్నారు, భక్తులు రావడం కూడా ఎక్కువ అవుతుంది. వీళ్ళందరి సౌకర్యార్థం ఆలయాన్ని కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నిర్మాణాలు చేపడుతున్నారనమాట. అమ్మని దర్శించుకుంటే ఇక అయ్యవారిని కూడా మనం దర్శించుకోవచ్చు త్వరలో. ఎవరైతే ఇప్పటివరకు రాలేదో ఖచ్చితంగా రండి. శాంత స్వరూపినిగా భక్తులను కాపాడుతూ కొంగు బంగారంగా వెలసిల్లుతున్నటువంటి ఈ ఉప్పుగూడ మహంకాళి దర్శనం మీకు కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. భక్తులకి అమ్మవారు ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపించారండి. స్వయంగా వారితో మాట్లాడి ఇక్కడికి రప్పించుకున్న సందర్భాలు కొన్ని అయితే, కోరిన కోరికలు అన్ని నెరవేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివన్నీ స్వయంగా భక్తుల మాటల్లో మనం విన్నాం. అమ్మవారి దగ్గర చిన్నప్పటి నుండి నాకు ప్రతిరోజు దర్శనం చేస్తుంటే, డైలీ దర్శనం చేసి చివరికి నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం దొరకాలని చాలా ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ తిరుగుతుంటే డైలీ వచ్చి తిరిగి చివరికి నాకు అమ్మవారు మంచి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు రికార్డ్ అసిస్టెంట్గా ఉండి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం చేసుకుంటాము. ఉద్యోగంలో కూడా ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటానే ఉద్యోగం వస్తుంటే ఈ ఆలయంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఆలయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కమిటీకి సంబంధించి వారి మాటల్లో విన్నాం. అందరికీ కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు జనగామ మధుసూదన్ గౌడ్. ఈ ఉప్పుగూడ మహంకాళి దేవాలయం యొక్క విశిష్టత కోసం ఇవ్వడం జరిగితే, ఇది 1949వ సంవత్సరం లోపల ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. స్వర్గీయ గుండె గోపాల్ గౌడ్ గారు మరియు గుండె యాదవ్ గౌడ్ గారి యొక్క సారథ్యం లోపల ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి, అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులం అందరం కూడా, మా పెద్దలు పూర్వీకులు అందరు కూడా
ఈ బోనాల ఉత్సవాలని, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. తదనుగుణంగా దేవాలయాన్ని పునర్నిర్మించాలనేసి దేవాలయ కమిటీ వారు నిర్ణయించి 8 జూన్ 2014 సంవత్సరం లోపల శ్రీ భారతీ విద్యారణ్య స్వామి గారు మరియు బ్రహ్మశ్రీ పాలెం మనోజ్ శర్మ శాస్త్రి గారి చండీ ఉపాసకులు వారి యొక్క సారథ్యం లోపల దేవాలయాన్ని పునర్నిర్మించి అమ్మవారి యొక్క విగ్రహ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క నిర్ణయించే కార్యక్రమం లోపల అమ్మవారిని 5 ఫీట్ల 6 ఇంచులతోటి 8-10 హస్తాలతోటి అమ్మవారిని విగ్రహాన్ని పునఃప్రతిష్టాపించి చేయడం జరిగినది. అప్పటి నుంచి దేవాలయం లోపల నిత్యము పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఆషాఢ మాస బోనాల లోపల విశేషంగా పూజా కార్యక్రమాలు మరియు అదేవిధంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కాచ్యాయనాయ విఘ్నే కన్యాకుమారయమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. ఉప్పుగూడ దేవాలయం అమ్మవారు మహాశక్తివంతమైన అమ్మవారు. పూర్వకాలంలో 1949 ఆ కాలంలో ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి మహాకాళి అమ్మవారు. అయితే ఇక్కడ ఆ కాలం నుంచి కూడా జనాలు కొద్దిగా రావడంతో దినదిన ప్రవర్తమానమై ఈ దేవాలయం ఇంత పెద్ద దేవాలయంగా నిర్మాణమైంది. అందరూ ఎంతమంది అయితే ఈ దేవాలయానికి తన రూపాయి సమర్పించుకున్నారు వారంతా కూడా ఆయురారోగ్యాలతో ఈ రోజుకు కుటుంబాలతో క్షేమంగా ఉన్నారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చుకొని శుభంగా ఉన్నారు. చూసారుగా అత్యంత శక్తివంతమైన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయ విశేషాలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మరో దివ్యమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మేము ముందుంటాను. గీతాంజలి, నమస్కారం.